ఈరోజు మేడివాయిలో ఉన్న నక్కా వెంకన్న గారి ఫామ్ హౌస్లో వెంకటేశ్వర కాలనీకి మొదటి వీధిలో ఉన్న మిత్రులందరూ కూడా కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి మేము ఊహించిన దానికంటే కూడా మాకు ఎక్కువ స్పందన వచ్చింది. అంతేకాకుండా ఈరోజు కార్యక్రమానికి మన ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ ఉదయం వీరయ్య గారు మరియు దీని అధినేత నక్కా వెంకన్న గారు కూడా వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళందరినీ సన్మానించుకున్నాం. ఇటువంటి కలయిక చాలా మనకు అవసరం. అది అందుకే పెద్దలు దీన్ని కార్తీక మాసంలో ఆ కార్తీక వనభోజనాలు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహించడానికి మాతో సహకరించిన మా వీధి వాసులందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియపరుస్తున్నాను. ఇదే స్ఫూర్తితోటి మనం ఫ్యూచర్లో కూడా ఇంకా ముందుకెళ్ళి మంచి కార్యక్రమాలు నిర్వహించి భద్రాచలంలో మన కాలనీకి ఒక మంచి గుర్తింపు వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుతున్నాను. ఈ కార్తీక మాస సందర్భంగా భద్రాచల ప్రజలందరికీ కూడా నా యొక్క కార్తీక వన సమారాధన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మాసం అనగానే దామోదరుడు ఆకాశ దీపం పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి మాసం. అటువంటి మాసంలో కార్తీక వనభోజనాలు, ఆ వనభోజనాలు కూడా సాక్షాత్తుగా ఉసిరి చెట్టులో కింద వండుకొని చేసుకోవాల్సినటువంటి భోజనాలని ఈ రోజున అత్యంత పవిత్రమైన ప్రదేశంలో భద్రాచలంలో ఉన్నటువంటి వెంకటేశ్వర కాలనీ ఫస్ట్ లైన్లో ఉన్నటువంటి కులాలకి అతీతంగా, ఇది కుల భోజనం కాదు, మాది ఓన్లీ వనభోజనం మాత్రమే. ఆ వెంకటేశ్వర కాలనీ మొదటి వీధిలో ఉన్నటువంటి అన్ని రకాల కుల వాళ్ళం కూడా కలిసి ఏకతాటిపై చేసినటువంటి కార్యక్రమం అత్యద్భుతం. ఇక్కడ పొద్దుటి నుంచి చిన్నపిల్లలతోని ఆటపాటలతోని
అలాగే పెద్దలు పాటలతోని, అలాగే ఒక మంచి సింగర్ అయినటువంటి పెద్దిరాజు తమ్ముడు ఆయన, అలాగే ఈయన మన మా సోదరులు రామచంద్రం గారు ఇచ్చినటువంటి పాటలు అద్భుతం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడికి మా పిల్లలతోని కలిసి అందరూ రావటం, పిల్ల పాపలతోని ఒక తృప్తి. రెండవది ఇక్కడ మేడువాయిలో ఉన్నటువంటి నక్కా వెంకన్న గారి ఫామ్ హౌస్ మాకు అత్యద్భుతంగా తయారు చేసి చక్కటి వాతావరణాన్ని సృష్టించి ఇక్కడ టెంట్లు వేసి మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిని ప్రసాదించి ఆ వెంకన్న గారు చేసినటువంటి, రమణయ్య గారు చేసినటువంటి సహాయం మేము మర్చిపోలేం. ఈ వెంకటేశ్వర కాలనీలో మొదటి వీధిలో ఉన్న వారందరికీ వీరు ఇటువంటి అవకాశాలు, ఇటువంటి ఇక్కడ మాకు సదవకాశాలు కల్పించి ఆడవారికి కూడా ఇక్కడ మంచి అవకాశాన్ని కల్పించారు. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ వెంకటేశ్వర కాలనీలో ఉన్నటువంటి మహిళలందరూ ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో అది ఉసిరి చెట్టు, రావి చెట్టు, మర్రి చెట్టు, జువ్వి చెట్టు, ఈ చెట్లన్నిటి దగ్గరికి అహోబిలం బిల్వాల చెట్టు దగ్గరికి పోయి కూడా పూజలు చేసుకుని ఈ మహిళలందరూ కూడా ఆ పూజని పూజలో భాగమై ఇక్కడికి ఇచ్చేసి ఆ పిల్లలు పాటలు ఆటలు పాటలతోని ఉర్రూతలోగి ఒక సంవత్సరానికి సరిపోను ఆనందాన్ని, తృప్తిని, మానసిక దృఢాన్ని సంపాదించుకొని, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మరొక్కసారి చెబుతున్నా, మాది వనభోజనం మాత్రమే, కులభోజనం కాదు. ఈ వనభోజనానికి వచ్చినటువంటి అందరూ కూడా ఒక సహకుటుంబంలాగా, ఒకటే కుటుంబంలాగా ఉన్నటువంటి వాతావరణాన్ని చూసి అబ్బురపరిచేటువంటి భావనలు కలిగినాయి. ఈ యొక్క తృప్తికి మాకు సంవత్సరం పాటు కూడా ఆనందంతో మళ్ళీ ఉంటూ ఆ పరమేశ్వరుడి దయతో ముందుకు కూడా ఇక్కడ నిర్వహించుకుంటామని, అలాగే తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ సంస్థ చైర్మన్ మా యొక్క మహిళలకి మాకు వారు శుభాకాంక్షలు చెప్పడానికి విచ్చేసినటువంటి ఉదయం వీరయ్య గారికి మేము మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఉడతాబత్తిగా వారికి చిరు సత్కారం చేయటానికి మా సత్కారాన్ని వారు మన్నించి ఆ సత్కారాన్ని స్వీకరించినందుకు వీరయ్య గారికి కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశాన్ని కలిగించిన ఫామ్ హౌస్ ఇచ్చినటువంటి నక్కా వెంకన్న గారు, నక్కా నరసింహరావు గారి కుటుంబానికి మేము మనస్ఫూర్తిగా వెంకటేశ్వర కాలనీ వారు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి అక్క చెల్లెళ్ళందరికీ, అలాగే సోదరిమణులందరికీ, పిల్ల పాపలకు కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ మీడియా వారికి కూడా సభాముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాం.